మేము రీసెంట్‌గా తిరుపతికైతే వెళ్ళాం గదండీ! అక్కడైతే టిఫిన్ చేద్దామనేసి ఒక హోటల్‌కైతే వెళ్ళాము. ఇంత పెద్ద హోటల్‌కైతే మా సింధు, నేను, మా ఆయన, మా పిల్లలైతే ఎళ్ళాము. నేనైతే ఫస్ట్ టైము. వీళ్ళైతే పెద్ద మసాలా దోస అయితే ఒకటి ఆర్డర్ అయితే ఇచ్చారు. అది ఎంత పెద్దగుందంటే నేనైతే ఒక 10 రోజులైతే కూర్చొని ఆ దోస అయితే తింటాననమాట. అయినా ఇంత పెద్ద హోటల్‌కొచ్చినప్పుడు కొంచెం అదేంది డిగ్నిఫైడ్ అనేది మెయింటైన్ చేయాలంట. అది మన వల్ల అస్సలు కాదనమాట. చాలా హాట్‌గా ఉంది అది ఇది అంటుంటే మా సింధు అయితే ఓ నవ్వేస్తుంది. ఎట్టకేలకు మా పిల్లలు ఆర్డర్ ఇచ్చిన పెద్ద దోస అయితే వచ్చేసింది. చూసారా ఇంత పెద్ద దోస అస్సలు తినగలరా అని అనుకున్నాను. మా పిల్లలు దెబ్బకి తినేసారండి. అసలు అది ఎంత ఉంటుందో ఏంటో అని అనుకున్నాను గానీ ఊరంతా అయితే ఉంది. దోసలను నంజుకోవడానికి అయితే ఒక 5 రకాల చట్నీలు అయితే ఇచ్చారనమాట. తెచ్చిన వెంటనే మా బుడ్డది మాత్రం స్టార్ట్ చేసింది. అప్పుడు స్టార్ట్ చేసింది అయిపోయేంత వరకు తింటూనే ఉన్నారు. లాస్ట్‌కి అయితే కొద్దిగా మిగిలిచ్చారులేండి. అది తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకైతే ఇచ్చారు. కానీ దోస ఎంత పెద్దగుందో బిల్లు అంత చిన్నగుందనుకున్నారా? అదేం కాదండి. ఆ బిల్లు చూస్తే నేను నెల రోజులు ఖచ్చితంగా మా ఇంట్లో టిఫిన్‌కి ఎంతైతే ఖర్చు చేస్తానో అంత బిల్లు వేసారండి. ఈ బిల్లు చూసి దెబ్బకు నాకు కళ్ళు తిరిగాయి. అంతగా మేమేం తినేసాంరా అని అనుకున్నాము. మేము ఆర్డర్ ఇచ్చింది జస్ట్ ఒక దోస, తర్వాత ఒక 2 ఇడ్లీ, తర్వాత ఒక ఉప్మా అండి. దానికి రూ. 856 బిల్లు వేశారు. అంతటికి కారణం మా సింధునే. వాళ్ళ అత్త వచ్చిందంటే చాలు కోరిని కొండ మీద వాన కురిపిస్తుంది అనమాట. అందుకనేసి వాళ్ళ అన్న చెల్లెలు ఇద్దరు కలిసి నన్ను తెగ ఏడిపిస్తున్నారు. అక్కడైతే నాకు ఒక స్వీట్ షాప్ అయితే కనిపించింది. చుట్టూ చూసారా, చుట్టూ అన్ని స్వీట్లే అనమాట. ఇది అసలు హోటలా లేకపోతే చాక్లెట్ షాపా అనిపించింది. ఎన్ని ఉన్నాయో నేను అక్కడికి వెళ్ళి అన్న నాకు కజ్జికాయలు, అత్తరసాలు, ఒక కొన్ని పూతరేకులు, జంతికలు కట్టన్నా అంటే ఆయన నాకు లెగాదిగా చూసారండి. అవునండి, ఇంత పెద్ద స్వీట్ షాప్లో కనీసం మనకి కజ్జికాయలు, అత్తరసాలు కూడా లేకపోతే ఎందుకండి చెప్పండి. ఇక్కడ మాత్రం చాలా రకాల స్వీట్లు అయితే ఉన్నాయి. మేము వెళ్ళిన హోటల్ పేరు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన స్వీట్ నేమ్ కూడా. అదే చేత్తో మన పేజీని ఫాలో చేసి లైక్ చేయండి.